జై శ్రీరామ్. వెల్కమ్ టు తేజ భక్తి టీవీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆవిడ్ని లేపి మాతో పంపించు. నువ్వు ఎందుకని నిద్రలేచి మాతో రావడం లేదు? నీకేమైనా మూగతనమా, చిముడా, ఏమైనా లేకపోతే జడత్వమా? నిన్ను ఎవరైనా మాతో కలియకుండా అదిమి పట్టి ఉన్నారా? వైకుంఠ, మాధవ, మాయావి అనేటటువంటి 3 నామములను పలికి, ఓ అత్త, నీ కుమార్తెని నిద్రలేపి మాకు ఆవిడికి మధ్యలో ప్రతిబంధకముగా ఉన్నటువంటి ఆ తలుపులకు అడ్డముగా ఉన్న మణికవాటమును ఆమెయే తీసి మాతో కలిసేటట్టుగా అనుగ్రహించు అని ఈ పాశురంలో విజ్ఞాపన చేస్తారు. ఈ పాశురంలో అమ్మవారు చెప్తున్నటువంటి ఆళ్వార్, ఆయన పేరు భక్తిసారులు. ఆ భక్తిసారుల యొక్క జన్మమే చాలా విచిత్రమైనటువంటి జన్మ. గతంలో 3 స్వామివారి పనుపున వచ్చినటువంటి ఆయుధములలోని మొట్టమొదటిది శంఖము, గద, ఖడ్గము వచ్చాయి. ఇప్పుడు సుదర్శన చక్రం. సుదర్శన చక్రమే భక్తిసారులుగా వచ్చింది. ఎందుచేత అంటే పూర్వం భృగు వంశంలో జన్మించినటువంటి ఆ భృగు అనేటటువంటి మహర్షి, భార్గవ మహర్షి, ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సుని పాడు చెయ్యాలని విశ్వప్రయత్నం చేశాడు ఇంద్రుడు. విశ్వప్రయత్నం చేసి ఆ తపస్సుని పాడు చెయ్యలేక కనకాంగి అనేటటువంటి ఒక దేవకాంతని పంపించారు. పంపిస్తే ఆ దేవకాంత చేత మనసు చెడినటువంటి భృగువు ఆమెతో సంగమించాడు. సంగమిస్తే ఆ కనకాంగికి కొంతకాలమునకు గర్భము ధరించింది. ఆవిడికి పిల్లవాడు పుట్టలేదు. మట్టిగడ్డ వంటి ఒక మాంసఖండం ఒకటి పుట్టింది. పుట్టిన తర్వాత ఆ మాంసఖండాన్ని అక్కడ విడిచిపెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. భృగువు కూడా, అయ్యో నేనేమిటి ఇంత లౌకికమైనటువంటి కామమునకు వశుడనైపోయానని కావేరీ నదిలో స్నానం చేసి మళ్లీ తపస్సుకి ఉపక్రమించాడు. ఆ మట్టి గడ్డ లాంటి మాంసపిండం అలా పడి ఉండిపోయింది. అది వాయువు చేత పోషింపబడింది. పోషింపబడిన కొంతకాలానికి చంటిబిడ్డడైంది. అయి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే సాక్షాత్తుగా మంగతాయారని పేరు కలిగినటువంటి అమ్మవారితో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. వచ్చి పిల్లవాడు ఏడుస్తున్నాడు, వీడు కారణజన్ముడు, సుదర్శన చక్రము అంశగా వచ్చినవారు, అందుచేత ఈయనకి పాలిమ్మన్నారు. అంటే ఆనాడు లక్ష్మీదేవి స్వయంగా స్తన్యం ఇచ్చింది. ఆ పాలు తాగిన తరువాత ఇంకా ఎన్నడూ ఏడవలేదుట, ఎన్నడూ పాలు తాగలేదుట. ఆ పిల్లవాడు అక్కడే పడి ఉండేవారు. ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక మేదరాయన ఈ పిల్లవాడిని పెంచుకున్నారు. పెంచుకుంటే ఆయన భార్య, ఈయనకి ఆవిడ పేరు కనకవల్లి. ఆ కనకవల్లి అనేటటువంటి ఆవిడ స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈయన పాలు తాగేవారు కాదు, శుష్కించిపోతున్నాడు రోజు రోజుకి. ఏమిటి పిల్లవాడు ఇలా శుష్కించిపోతున్నాడని బెంగపెట్టుకున్నారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం చాలా బ్రాహ్మీ తేజస్సుతో పెరుగుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు అందరికన్నా చిట్ట చివరి స్థితిలో జన్మించినటువంటి ఒకటి తన భార్యతో కలిసి వచ్చారు. వచ్చి, భగవంతుడికి ఈ భేదాలు ఉండవు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అని ఆయనకి ఏ భేదము ఉండదు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆవిడ యొక్క పాలు తాగారు. తాగేసరికి ఆ వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా నవయవ్వనంతో కూడుకున్నటువంటి వాళ్ళైపోయారు. అప్పుడు ఆ పిల్లవాడు సామాన్యుడు కాడని తెలిసిందే ఆ మేదరికి, ఆయన భార్యకి. సరే, ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేశారు. ఆయన మహాపండితుడు, గొప్ప జ్ఞాని అయ్యారు. కారణాంతరముల చేత ఆయన గొప్ప విష్ణు భక్తుడు కావలసి వచ్చింది. ఆ విష్ణు భక్తుణ్ణి చెయ్యడం కోసమని పేయాళ్వారు వచ్చారు. ఆ పేయాళ్వార్, ఆయన మీకు మొట్టమొదట ఇందాకనే విజ్ఞాపన చేశాను. పేయాళ్వార్ అంటే పిశాచ స్వరూపం అని పిలిచేవారు. పిశాచ స్వరూపం అంటే ఆయన బాహ్యంలో పిశాచమని కాదు, ఆయనకి శరీరమునందు భ్రాంతి ఉండేది కాదు. గడ్డాలు మీసాలు పెరిగిపోయి బట్ట కట్టుకోకుండా, ఆ చింకితో కూడినటువంటి బట్ట, తిన్నది తినకుండా, తాగింది తాగకుండా తిరుగుతూ ఉండేవారు. ఆ స్వరూపాన్ని చూసి పేయాళ్వార్ అని పిలిచేవారు. కానీ మహాజ్ఞాని ఆయన. ఆ పేయాళ్వార్ వీరిని విష్ణు భక్తుడిగా మార్చాలనుకున్నారు. కారణాంతరముల చేత ప్రయోజనం బహుశః ఒకే పరమాత్మ స్వరూపాన్ని, ఆ విష్ణు భక్తిని ప్రచారం చేయడం అయి ఉండుండవచ్చు. అందుకని ఆ పేయాళ్వారు వారు వచ్చి, ఈయన ఎప్పుడూ కూడా పేయాళ్వారు చూసేవారు కాదు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు ఈయన్ని తిరుమలి శయ్యాళ్వారని పిలుస్తారు.
ఈయన చూడకపోతే ఏమిటి అసలు ఆయన నా వంక చూస్తే కదా నేను ఆయన్ని విష్ణు భక్తుడిగా మార్చడం అని చూస్తుండేవారు. ఎలాగైనా ఈయన తన వంక చూసేటట్టుగా చెయ్యడం కోసమని ఈయన్ని చూసినప్పుడల్లా ఆయన అనేవారు, నువ్వు పిచ్చాడివి అంటుండేవారు. అందుకని ఒక రోజున చెట్లు పట్టుకొచ్చారు ఆయన. ఏకంగా పేయాళ్ళవారు తీసుకొచ్చిన మొక్కలు కావు, కొంచెం పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఈ తిరుమల చెయ్యాళ్ళవారు ఉన్నటువంటి ఆశ్రమం పక్కన ఒక పూల తోట ఒకటి ఏర్పాటు చేసి అందులో ఆ చెట్లని తిరగేసి పాతడం మొదలెట్టారు. అంటే కొమ్మల్ని భూమిలోకి పెట్టి వేళ్లని పైకి పెట్టి పాతున్నారు. బాగా చిల్లులున్న కుండ ఒకటి చేత్తో పట్టుకుని సముద్రానికి వెళ్ళి నీళ్లెట్టుకొచ్చేవారు. సముద్రంలో నీళ్లు ఉప్పుకయ్య, చిల్లుల కుండ, అందులో నీళ్లెట్టుకొచ్చి తిరగేసి పాతిన మొక్కలకా నీళ్లు పోస్తుండేవారు. ఇది చూసి ఎంత మాట్లాడద్దనుకున్నప్పటికీ కూడా తిరుమలశయ్య వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా చెట్లు పట్టుకొచ్చి తిరగేసి పాతాడు, చిల్లుకుండట్టుకుని సముద్రానికి ఎడతాడు, ఆ నీళ్లట్టుకొచ్చి మొక్కకు వస్తుంటాడు, అసలు ఏమిట్రా ఈయన ఆశ్చర్యం అని ఒక రోజున అడిగాడు. ఏరా నీకు మామూలు పిచ్చి అనుకున్నాను, ఏమిట్రా నువ్వు చేసే పని అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకన్నా పెద్ద పిచ్చి నాకేం లేదన్నాడు. అంటే అదేం అంత మాట అన్నావు అన్నాడు. అంటే జగత్కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టి తిరుగుతున్నావు నువ్వు అని ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆయనకి ఆ తిరుమలశయ్య వారికి వాళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎటువంటి విశ్వరూప సందర్శనం అయిందో అటువంటి విశ్వరూప సందర్శనం అయింది. అయిన తరువాత ఆయన పెద్ద విష్ణు భక్తులుగా మారిపోయారు. మారిపోయిన తరువాత ఆయన ఎంత గొప్ప స్థితిని పొందారంటే ఆయన్నే భక్తిసారులు అని పిలుస్తారు. ఆ భక్తిసారులు అన్న బిరుదునిచ్చిన వాడు కూడా సామాన్యుడు కాడు, సాక్షాత్తుగా పరమశివుడు ఇచ్చాడు ఆ బిరుదుని. ఆ భక్తిసారులని బిరుదు పొందారు. బిరుదు పొంది అందుకని ఆయనకి తిరుమలశయ్య అన్న పేరు కన్నా భక్తిసారులు అన్న పేరే ఎక్కువ ప్రచారం. శ్రీ భక్తిసార కులశేఖ వయోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ అని పరాశర భట్టర్ల స్తోత్రం చేస్తారు. ఆయన ఎంత చిత్రమైనదంటే ఆయనకి సహజంగానే సమస్తమైన శక్తులు ఉండేవి, కానీ ఎప్పుడు ఏ శక్తిని కూడా స్వప్రయోజనానికి ఆయన వాడుకునేవారు కాదు. చింకితో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కట్టుకుని తిరుగుతుండేవారు. ఆయన తిరుగుతుంటే ఒకనాడు దేవతల జాతికి సంబంధించినటువంటి వాడొకడు, వాడి పేరు చాలా చిత్రమైనటువంటి పేరు, ఆయనకి వ్యాఘ్ర శృతుడు అని పేరు. ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు పెద్ద పులి మీద. కింద భక్తిసారులు కూర్చుని ఉన్నారు. భక్తిసారుల యొక్క శరీరములోంచి వచ్చినటువంటి కాంతి ఆ పైకి కొడుతోంది. కొడుతుంటే ఈ పులి మీద వెళ్ళిపోతున్నటువంటి ఈ భక్తి సుప్తుడు ఆ కాంతిని దాటి వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేక ఎక్కడి నుంచి వస్తోంది ఈ కాంతిని కిందకి చూశాడు. చూస్తే భక్తిసారులు కనబడ్డారు. ఆయన బొంత కుట్టుకుంటున్నారు. కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి, మహానుభావ మీ యొక్క వైభవాన్ని గమనించాను, మీరు మీ కాంతిని ఉపసంహరిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. ఆయన కాంతిని ఉపసంహరించారు. ఆ పెద్ద పులి వెళ్ళిపోతోంది. ఇది చూసి అతను తెల్లపోయి ఆ దేవతల జాతికి చెందినవాడు కిందకొచ్చి తన మెడలో ఉన్నటువంటి ఒక మణిహారాన్ని తీసి బహూకరించాడు. మణిహారాన్ని ఆయన వేసుకునేటటువంటి బ్రహ్మాండమైన కవచం ఒకదాన్ని, మణిమయ విరాజితమైన కవచాన్ని భక్తిసారులకు ఇచ్చాడు. ఇస్తే భక్తిసారులు అన్నారు, నాకు ఎందుకు అవని అడిగారు. అడిగితే ఏదో ధరిస్తారని ఇస్తున్నానన్నాడు. అలాంటివి నాకు ఇంతకు ముందే ఉన్నాయి, నీకు కనపట్టలేదా అన్నారు. ఆయన మెడలో తామర పూల మాల ఒకటే వేసుకుని ఉన్నారు అప్పుడు. అంటే అదేమిటి మీరు ఎక్కడ వేసుకున్నారని అడిగారు. అడిగితే సరిగ్గా స్పష్టంగా చూడు అన్నారు. అంటే ఆయన కంఠంలోకి చూసేటప్పటికీ ఆయన మెడలో వేసుకున్నటువంటి తామర పూల మాలలోని ఒక తామర పువ్వు ఇలాంటి ఆభరణాలు కొన్ని కోట్ల ఆభరణములు విలువ చేసేటటువంటి ఒక మణిగా కనపడింది ఆయనకి. చూసి ఆ వ్యాఘ్రసుక్తుడు, ఈయన మహానుభావుడు కారణజన్ముడు అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అటువంటి మహాపురుషుడు ఆయన ఎంత సామాన్యమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడిపేవారంటే, ఆయన దగ్గరికి ఒకనాడు ఈ రస విద్య యందు ప్రవేశం ఉన్నవాడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యో పాపం మీరు చాలా దరిద్రం అనుభవిస్తున్నారు, అందుకని చెప్పి నా దగ్గర ఒక గుళిక ఒకటి ఉంది, గుళిక తీసుకోండి, దీన్ని ఏదైనా ఇనప వస్తువుకి తగిలిస్తే అది బంగారంగా మారిపోతుంది, మీరు ఆ బంగారం వాడుకోవచ్చు అన్నాడు. అలాగా అని ఆ భక్తిసారులు ఆ గుళికని తీసుకుని అక్కడ పెట్టి అన్నారు, నీకు నేను ఒకటి ఇస్తాను తీసుకో అన్నారు. ఏమిస్తారన్నాడు. తన ఒంటి మీద నలిపి ఇలాగా కొంచెం మట్టి తీసి ముద్ద చేసి ఆయన చేతిలో పెట్టి, నువ్విచ్చిన గుళిక తీసుకువెళ్ళి ఏదైనా ఒక ఇనప వస్తువుకి తగిలిస్తే కదా బంగారం అవుతుంది, నేనిచ్చినటువంటి ఈ మట్టి ముద్ద తీసుకెళ్లి ఏదైనా ఒక మట్టికి తగిలిస్తే ఆ మట్టి బంగారం అవుతుంది, తగిలించుకోమన్నాడు. అంటే ఆయన ఎంత ఆశ కలిగిన వాడో చూడండి. ఒక పెద్ద కొండకి తీసుకెళ్లి తగిలించాడు, అది స్వర్ణపర్వతం అయిపోయింది. అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆళ్వార్ల చరిత్రలో
స్పష్టంగా రాశారు ఈ విషయాన్ని. ఆశ్చర్యపోయి భక్తిసారుల దగ్గరికి వచ్చి ప్రణిపాతం చేశారు. ఆ భక్తిసారులు మహానుభావులు, ఆయన దేశాంతరం తిరుగుతూ ఒకనాడు ఒక క్షేత్రంలో పడుకుని ఉండగా ఆయన 12 పుండ్రములు పెట్టుకునేవారు. 12 ఊర్ధ్వపుండ్రాలు, 12 ఊర్ధ్వపుండ్రములు అని పెట్టుకుంటుంటే ఆయనకి అలా పెట్టుకోవడానికి కావలసినటువంటి మట్టి దొరకలేదు. ఈ మట్టి దొరకలేదని బెంగ పెట్టుకుని బాధపడుతూ పడుకుంటే శ్రీనివాసుడు కల్లోకి వచ్చాడు. వచ్చి స్వర్ణ పాత్రలో ఆ 12 ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవడానికి కావలసినటువంటి మట్టిని ఇచ్చాడు. ఇస్తే ఈయనన్నారు, మరి ఈ మట్టి అయిపోయాక నా పని ఏమిటని అడిగారు. అడిగితే స్వామి అన్నారు, అందుకే నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు తిరిగి అదిగో ఆ యథోక్తకారి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న సరస్సులో ఉన్నటువంటి తామర పువ్వులోంచి పోయి ఆళ్వారు పుట్టారు. ఆ సరస్సులో ఉన్నటువంటి మట్టి స్వయంగా నా స్వరూపం, ఆ మట్టితో నువ్వు ఊర్ధ్వపుండ్రములు పెట్టుకో అన్నారు. అంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయి అక్కడ ఉంటుండగా ఆయన దగ్గరికి కణికృష్ణుడు అనేటటువంటి శిష్యుడు ఒకడు చేరాడు. ఆయన శుశ్రూష చేస్తుండేవాడు. ఆ శిష్యుడికి భక్తిసారుల యొక్క వైభవం తెలిసి ఉంటే ఒకనాడు ఒక వేశ్య ఉండేది ఆ ఊళ్ళో. ఆ వేశ్య తుట్టతుట స్థితికి వచ్చేసి అయ్యో ఈ శరీరంతో ఇన్ని పాపాలు చేశాను, ఇక్కడే దగ్గర గుహలో భక్తిసారులు ఉంటున్నారు, వారి సేవ చేసుకుంటే నా జన్మ ధన్యమైపోతుందని వారు కూర్చున్నటువంటి గుహ బయట ప్రతిరోజు తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతుండేది. ఒకనాడు భక్తిసారులు ఆ గుహలోంచి బయటకు వస్తూ ఆవిడికి కనపడి ఎందుకు చేస్తున్నావు రోజు నువ్వు ఇంత శుశ్రూష అని అడిగారు. అడిగితే ఆవిడంది, వేశ్య కాబట్టి ఆవిడ మనస్సులో ఆ తత్వం ఉండిపోయింది, నాకు మళ్ళీ యవ్వనం కావాలని అడిగింది. దేవకాంతలకి అప్సరసలకి కూడా దుర్లభమైనటువంటి యవ్వనాన్ని ప్రసాదించారు. దేవకాంతలని మించిన సౌందర్యం వచ్చేసింది. వచ్చేస్తే ఆ కాంతని ఆ ఊరి రాజు భార్యగా స్వీకరించి ఇంకా రాజ్య పరిపాలన విడిచిపెట్టేశాడు, మంత్రుల్ని విడిచిపెట్టేశాడు, ఎప్పుడూ ఈ కాంతతో గడుపుతుండేవాడు. చిత్రం ఏమైందంటే కాలం మాత్రం ఊరుకోదు కదండి, కాలం గడిచిపోయింది. ఈవిడ యవ్వనం అలా ఉండిపోయింది, ఆయన యవ్వనం తరిగిపోయింది. ఆ రాజుకి బెంగట్టుకుంది. ఎంత దిక్కుమాలిన బెంగో చూడండి. నువ్వు యవ్వనంలో ఉండిపోయావు, నా యవ్వనం వెళ్ళిపోయిందని బెంగెట్టుకున్నాడు. నువ్వెందుకు ముసల్దాని అవ్వలేదని అడిగాడు. అడిగితే నా యవ్వనం నాతో వచ్చింది కాదు, ఇది నాకు భక్తిసారులు ఇచ్చారండి. రాజుకి అహంకారం వచ్చింది. నేను వెళ్లి భక్తిసారులను అడగడం ఏమిటి? ఆయన ముంచి వృత్తి చేసేవారంటే ఇంటింటికి వెళ్లి బెచ్చం ఎత్తి ఆ వచ్చిన భోజనం చేసేవారు. ఆయన ఎంతటి మహానుభావుడంటే ఆయన మేదనుల కుటుంబంలో పెరగడంతో ఆయన బ్రాహ్మణుడు కాడు అని లోకానికి ఏముంది, లోకానికి భక్తి కాదు కావలసింది, పై మిరుగులు కావాలి. అందుకని ఆయన వెడుతుంటే బ్రాహ్మణులు కూర్చుని వేదం చెప్పుకుంటుంటే ఈయన వస్తున్నారు, మేదరివాడు వస్తున్నాడు, వేదం చెప్పడం ఏమిటని వాళ్ళు ఊరుకున్నారు. ఆయన వెళ్ళిపోయారు దాటి. వీళ్ళకి ఎక్కడి వరకు చెప్పారో మర్చిపోయారు, వేదం ఏ జ్ఞాపకం రాలేదు. అప్పుడు గుర్తొచ్చింది, వెళ్ళినవాడు సామాన్యుడు కాడురా, ఆయన వస్తూ ఉంటే ఆయన బ్రాహ్మీ తేజస్సు చూసి కూడా మేదరివాడని వేదం చెప్పడం మానేశాం, పదండి ఆయన వెనకాతల. అసలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆయన్ని నమ్ముకోవడం ప్రధానం గాని బాహ్య పటాటోపాలన్నీ పరమేశ్వరుడే. దిక్కుమాలిన శరీరమే ఉండదు, దీని మీద పటోటాపాలు ఆయనకి కావాలా? ఇవి కాదు, లోపలది ఆయనకి కావాలి. ఇక్కడ సరుకు చూస్తాడు ఆయన. అందుకని వీళ్ళప్పుడు ఆయన వెంట పరిగెడితే వీళ్ళు వస్తున్నారని బుద్ధి చెప్పాలని ఆయన తొందరగా నడిచేయడం మొదలెట్టారు. వీళ్ళు ఆయాసపడుతూ పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళారు. పాప ఆయన గమనించాడు, పోన్లేరా బ్రాహ్మణులు వేదం మర్చిపోయి ఇంత పరిగెత్తుకు వస్తున్నారని. వాళ్ళు ఏ పన్నం దగ్గర మర్చిపోయారో ఆ పన్నాన్ని జ్ఞాపకం చేయడానికి ఓ వడ్డు గింజని తీసి చీల్చి చూపించారు. ఆ పన్నంలో, ఆ మంత్రంలో ఆ వడ్డు గింజ పైన ఉండేటటువంటి పొరని చీల్చినప్పుడు లోపల ఉండేటటువంటి గింజ రూపంగా సమస్త జగత్తునందు బీజరూపుడై పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని ఆవిష్కరిస్తుంది ఆ మంత్రం. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది వాళ్ళకి. ఆయన కారణ జన్ముడని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఆ వేదాన్ని పూర్తి చేశారు. అంతటి మహానుభావుడు కనుక ఆయన గుహలో ఉన్నారు. ఆయన అనుగ్రహం చేత నేను యవ్వనం పొందానని ఈ వేశ్య రాజుకి చెప్పింది. ఆ రాజు అహంకారం, నేను రాజునని కబురు చేశాడు ఆ శిష్యుడిని తీసుకురమ్మని. శిష్యుడు వచ్చాడు, కణికృష్ణుడు. ఏమి కావాలని అడిగాడు. అడిగితే మీ గురువు గారిని ఒకసారి తీసుకురా అన్నాడు. ఇది చాలా మంది దగ్గర ఉంటుంది, నేను దగ్గర చూశాను. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం ఏంటండి అని ఫోన్లో పెద్ద పెద్దల్ని కూడా, నా బోటిగాడిని అయితే నేను నా గురించో నా బోటివాడి గురించో నేను చెప్పట్లేదు, మహాపురుషుల విషయంలో కూడా ఇది ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో తెలుసా అండి? నేను విశాఖపట్నం ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేటప్పుడు ఎలమంచెల్లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు రామాయణాన్ని ఇలా గుండెల దగ్గర అదిమి పట్టుకుని సిటీ బస్సులో వచ్చి వాల్టేర్ రైల్వే స్టేషన్ లో దిగి
సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి యలమంచల్లో దిగి కాలినడకన వెళ్ళి రామాయణం చెప్పడం నాకు తెలుసు. నేను ఆంధ్రా బ్యాంక్కి వెడితే ఆయన పక్కన ఆ రైల్వే సీట్లో కూర్చోనేవారు. నాకు ఎందుకు ఆయన పక్కన సమానంగా కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు. సరే రైలు సీట్ని ఆయనకి ఎత్తు నాకు పల్లం ఎలా చేస్తాను, అలా చేయడం కుదరదు కదా, ఎదురు కూర్చునేవాడిని. ఏం స్వామి మీరు ఇక్కడికి మీకు ఏమైనా వెహికల్ కూడా రాదా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అని అడిగితే, వెహికల్ ఎందుకో కోటేశ్వరరావు, ఇదే వెహికల్ కదా, రామకథ చెప్పమని వాళ్ళు అడగడమే పుణ్యం, వెళ్ళి చెప్తున్నాను, వాళ్ళు రాకపోతే నేనే పెడతాననేవారు. చూడండి, ఓసారి ఫోన్ చేస్తే ఆయన వచ్చి చెప్తారులేండి, పెద్ద వెళ్ళి ఏం అడగక్కర్లేదు. యువతల వాడి వినయం అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకని భక్తిసారుల గౌరవం రాజుకేం తెలుస్తుంది, శిష్యుణ్ణి పిలిపించి మీ గురువుగారిని తీసుకురమ్మన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పిలిస్తే మా గురువుగారు ఎందుకు వస్తారన్నాడు. అంటే మీ గురువుగారు ఏదో మా ఆవిడికి చాలా యవ్వనం ఇచ్చారట, నువ్వు ఇస్తావా అన్నారు. అంటే నేను ఇవ్వగలనో ఇవ్వలేనో కానీ అది కుదరదన్నారు. అంటే పోనీ నా మీద నువ్వు కవిత్వం చెప్పన్నారు. అంటే ఆయన అన్నాడు, నీ మీద నేను కవిత్వం చెప్పడం ఏమిటయ్యా, నా నాలుక భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది కానీ నరస్తుతి నా నాలుక చేయదన్నారు. అంటే ఎందుకు చెయ్యదు, నేను ఈ రాజ్యానికి రాజుని, నువ్వు నీ గురువు ఇల్లు తిరిగి ముష్టెత్తుకు బతికేవాళ్ళు, మీకు ఇంత అహంకారమా, ఈ రాజు మీద స్తోత్రం చెయ్యవా, చెయ్యకపోతే ఏం చేస్తానో తెలుసా అన్నారు. నువ్వేదో చేసేదానికి శరీరం భయపడుతుందేమో కానీ నాలుక మాత్రం స్తోత్రం చేయదన్నారు. అంటే వెంటనే రాజు అన్నాడు, నువ్వు ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. అలాగే వెళ్ళిపోతాను అని ఆయన గబగబా వచ్చి తన మూట ముల్లే సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. భక్తిసారులు అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా అన్నారు. అంటే మహాప్రభు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, తీసుకురానన్నాను, నన్ను వెళ్ళిపోమన్నాడు, ఊర్లోంచి రాజ్య బహిష్కారం విధించాడు, వెళ్ళిపోతున్నానన్నాడు. నువ్వు లేనప్పుడు నేనెందుకురా, నేను వచ్చేస్తున్నాను పదని ఈ చింకి మూటల గుడ్డలన్నీ మూట కట్టుకుని ఈయన ఒళ్ళో ఈ చంకలో పెట్టుకుని ఈయన బయలుదేరారు. అక్కడే ఆలయంలో స్వామివారు శేషశయ్యి మీద పడుకుని ఉన్నారు. శ్రీదేవి భూదేవి పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతున్నారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. స్వామివారు రెండు పాదాలు జాపితే ఒక్కదాన్ని ఒక్క కాలు పట్టడమా అని తానే నీలాదేవి, తానే లక్ష్మీదేవి, తానే భూదేవి అయి రెండు పక్కలా నిలబడి ఆయన పాదములు ఒత్తుతుంటే, అసలే ఎర్రని చేతులు పాదముల మీద ఒత్తుకుంటే ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రని కాంతి నల్లని స్వామి పాదముల మీద పరావర్తనం చెందితే అటువంటి కాంతితో కూడిన పాదములను మేము శరణాగతి చేస్తున్నామంటారు. అలా శ్రీదేవి భూదేవి దేవాలయంలో స్వామివారికి పాదాలు ఒత్తుతున్నారు. ఏదో అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు శ్రీమన్నారాయణుడు దేవేరులు. ఈయన వచ్చారు పాపం భక్తిసారులు. ఏమాయ్ పడుకున్నావు కానీ మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, ఈ ఊళ్ళోంచి మేము వెళ్ళిపోతున్నాం, మేము వెళ్ళిపోయాక నీకేం పని, నువ్వు ఉంటావా వచ్చేస్తావా అన్నారు. మీరు వెళ్ళిపోతే నాకేం పని, నేను వచ్చేస్తున్నానని ఆయన ఏం చేశారు, వెళ్ళిపోతూ చూడండి అర్జెంటుగా పడుకుంటాడు హాయిగా. పూర్వం బెడ్డింగ్లను ఉండేవి, బెత్త మీద వేసుకు పడుకునేవాళ్ళు. పడుకుంటే మంచి నిద్ర పట్టేస్తే, సార్ మీరు సికింద్రాబాదే కదా, వచ్చేసిందండి సికింద్రాబాద్ స్టేషన్ అని పెట్టేట్టు దీపోతుంటే వాడు దీపోతే కవ్వ బెడ్డింగ్ చుట్టేసుకుంటాడు. అలా అమ్మో భక్తిసారులు వెళ్ళిపోతున్నారట, కనికృష్ణుడు వెళ్ళిపోతున్నారట, మనం ఎందుకు ఇక్కడ, శ్రీదేవి భూదేవి లేవండని ఈయన గబగబా బెడ్డింగ్ చుట్టేశాడు. శేషసాయిని చుట్టేసి దాన్ని సంకలో పెట్టుకున్నాడు. మళ్ళీ ఏమో వాళ్ళు ఎక్కడ ఆగుతారో, అక్కడ పరుపు ఉంటుందో ఉండదో, రామావతారంలో అంటే పడుకున్నాను కానీ ఇంకా అస్తమానం ఇదే పనే అని బెడ్డింగ్ సంకలో పెట్టుకుని ఈయన బయలుదేరాడు. ఈయన పక్కన లక్ష్మీ భూదేవి శ్రీదేవి చక్కగా రహదారి వెంట ఇలా వెళ్ళిపోతూ ఇద్దరు మాట్లాడుకుంటూ, ఆ రోజుల్లో అజామీలుడు ఎలా ఉండేవాడు, ఆ కుచేలుడి భక్తి, ఆ ప్రహ్లాదుడి భక్తి, శ్రీదేవి చూసావా ఏమిటో ఈ రోజుల్లో రాజులు ఇలా తయారయ్యారు, అంతేలే కలియుగం అని మాట్లాడుకుంటూ చక్కగా ముగ్గురు వెళ్ళిపోతున్నారు. దేవాలయాల్లో మిగిలిన దేవతలందరూ చూశారు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీదేవి భూదేవి వెళ్ళిపోతున్నారు, ఇంకా మనం ఎందుకు ఈ ఊళ్ళోని వాళ్ళు కూడా లేచి వాళ్ళు బయలుదేరారు. తన వెంటన్సరి లచ్చి వెంట నవరోధ వ్రాతము దాని వెనుక పక్షీంద్రుడు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టుగా ఆ ముందు కనికృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, వెనక భక్తిసారులు వెళ్ళిపోతున్నారు, ఆ వెనకాతల స్వామివారు వెళ్ళిపోతున్నారు, శ్రీదేవి భూదేవి వెళ్ళిపోతున్నారు, మిగిలినటువంటి దేవతలందరూ వెళ్ళిపోతున్నారు. అకాలంగా మబ్బులు పట్టేశాయి, అశుభాలు కనపడ్డాయి, నక్కల కోతలు వినపడ్డాయి. పరిగెత్తుకుంటూ ఊళ్ళో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. ఓర్ని మొహం ఇట్సా, నీకు ఇదేం అహంకారం రా, ఆయన వెళ్ళిపోమన్నావు కనికృష్ణుడిని, ఆయనతో పాటు గురువు వెంట స్వామి వెంట ఆయన నాంచారులు, ఆయన వెనకాతల దేవతలు అందరూ వెళ్ళిపోతున్నారు రా, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోమన్నారు. అంటే రాజు గబగబా వెళ్లి స్వామివారి పాదాల మీద పడ్డాడు. పడి, స్వామి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే నీకేమిటి లోటు, ఈ ఊళ్ళో ప్రజలు లేరా, నీకు ఉపకారం చేసేవాళ్ళు లేరా, ఉపచారం చేసేవాళ్ళు లేరా, అర్చకులు లేరా, దేవాలయాలు లేవా, నీకేమిటి ఇబ్బంది, నీకు ధూప దీప నైవేద్యాలకి లోటా, ఉత్సవాలకి లోటా, మేమందరం ఉండగా ఏదో చింకి బొంతలు మూట కట్టుకున్నవాడు భక్తిసారుడును, ఆయన నమ్ముకున్నవాడు కనికృష్ణుడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి, నువ్వు పదగుళ్ళోకి, మేము నీకు ఉత్సవాలన్నీ చేస్తామని. అంటే ఆయన అన్నాడు, నీ మొహం ఈ ఆడంబరం ఈ ఐశ్వర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటామో, మా ఆవిడ చల్లగా చూడబట్టి,
మా ఆవిడ నేను ఎక్కడ ఉంటామో తెలిసా, నీలాంటి వాళ్ళ దగ్గర కాదు, అలాంటి వాళ్ళు ఉన్న చోట ఉంటాం. వాళ్ళని పంపించేశాక నాకేం పనిరా ఈ ఊళ్ళో, అందుకని భక్తుల పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి, అందుకని వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎందుకుంటాను, నేను వెళ్ళిపోతున్నాను. అయితే మరి ఎలా ఉంటావు నువ్వు ఈ ఊళ్ళో అంటే, అదిగో భక్తిసారులు నడు, ఆయన ఉంటే ఉంటానన్నాడు. వెళ్ళి భక్తిసారుల కాళ్ళ మీద పడ్డాడు. మహాప్రభు వెనక్కి వచ్చేయండి, మీ గుహలో మీరు కూర్చోండి అన్నాడు. నేను వచ్చేస్తాను, నాకేం రాగద్వేషాలకి నేను అతీతుణ్ణి, అప్పుడు తిట్టామని వెళ్ళిపోను, కుంగిపోను, ఇవాళ పొగిడామని పొంగిపోను, అలాగే వచ్చి కూర్చుంటాను, నాదే పోయింది, ఎక్కడైతే ఉంది. కానీ మరి నా శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, వాడిని పిలుచుకురా నేను వస్తానన్నాడు. ఆయన కాళ్ళ మీద వెళ్ళి పడ్డాడు. పెడితే సరే నీ తప్పు తెలుసుకున్నావు కదా, దానికి ఏమైంది పదని కానీ కృష్ణుడు బయలుదేరాడు, భక్తిసారులు బయలుదేరారు. స్వామి ఏమిటి ఇంకా నించున్నావు, వెళ్ళి మళ్ళీ నీ బెడ్డింగ్ వేసి పడుకో అన్నారు. అంటే మళ్ళీ ఈయన గబగబా వెళ్ళి వెళ్ళట్టట భక్తిసారులు, రండి శ్రీదేవి భూదేవి వెళ్ళిపోదాం, ఫోన్లే రాజుకు బుద్ధి వచ్చిందని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ శేషసాయి పడుచుకుని మళ్ళీ పడుకున్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళు కాళ్ళు ఒత్తుతున్నారు, మళ్ళీ దేవతలందరూ గుళ్ళల్లోకి వెళ్ళిపోయారు, గంటలు మోగే, మళ్ళీ మేఘాలు వెళ్ళిపోయి నక్కలు వెళ్ళిపోయి ఊళ్ళల్లోకి శుభంగా ఉన్నారు. ఆయన లే అంటే లేచిపోయిన వాడు, పడుకో అంటే పడుకున్నవాడు కాబట్టి, ఆయన ఎలా చెప్తే అలా విన్నవాడు కాబట్టి ఆయనకి యథోక్తకారి అని పేరు వచ్చింది. అంతటి లీల చేసిన వారు భక్తిసారులంటే, అంతటి మహానుభావం. ఒకసారి కుంభకోణం వెళ్ళారు. కుంభకోణం వెడితే ఆయన ప్రదక్షిణం చేసి స్వామివారి దగ్గరికి ఆయన ఇలా పడుకుని ఉన్నారట, ఆ రంగనాథుళ్ళగా పడుకుని ఉంటే శేషసాయి మీద పడుకునున్నటువంటి స్వామిని చూసి, ఏమో నేను వస్తే కనీసం ఇలా లేచి ఓ భక్తిసారా నువ్వు వచ్చావా అని కూడా అడగట్లేదు, ఏ మందర పర్వతాన్ని వీపు మీద పెట్టి చిలికితే నడుము నొప్పొచ్చిందా, లేకపోతే 3 అడుగులతో ఆనాడు బలిచక్రవర్తి దగ్గర దానం పుచ్చుకుని కొలిస్తే కాళ్ళు నొప్పెట్టాయా, ఆదివరాహమూర్తివై భూమిని ఎత్తడం వల్ల మూపురం నొప్పెట్టిందా, ఏం కష్టం వచ్చింది, ఇవాళ నేను వస్తే కనీసం లేవట్లేదు పలకరించట్లేదు అన్నట్టు ఆయన. దీన్ని వేదాంత దేశికులు చేశారండి ఆ స్తోత్రాన్ని. నిజంగా నేను వేదాంత దేశికుల వారి మీద ప్రసంగం చేయడం కోసమని పుస్తకాలు తిరిగాను ఒకసారి. అప్పుడు ఆ స్తోత్రాలు చదివి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. అప్పుడు స్వామి లేచి, అయ్యో అందుకు కాదయ్యా, నాకు నిన్ను చూడాలని తాపత్రయం, నేను గబగబా తల పైకెత్తి భక్తిసారుల్ని పలకరించి మాట్లాడాట. ఆనాడెత్తిన తల ఇప్పటి వరకు కుంభకోణంలో అలాగే ఉంటుంది స్వామివారిది. ఆ కుంభకోణంలోనే శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత ఆ చక్రాంశ మళ్ళీ స్వామివారి చేతిలోకి సుదర్శనంగా వెళ్ళిపోయింది. ఆ సుదర్శన చక్రాంశలో పుట్టినటువంటి ఈ తిరుమలిసై ఆళ్వార్ అనగా భక్తిసారులు ఎంతటి కైంకర్య నిష్ట కలిగి ఇన్ని శక్తులు ఆయన దగ్గరకున్నా ఎప్పుడు ఆయన తనకి అని ఏది అనుభవించకుండా ఏమీ తెలియని వారిలా పడుకుని ఉండేవారు. అదిగో అటువంటి మహాస్థితిని పొందినటువంటి గోపికని నిద్రలేపుతోంది. బాహ్యమునందు గోపిక, ఆంతరమునందు భక్తిసారుల్ని పిలుస్తోంది వాళ్ళ అమ్మవారు. ఆయనకి నమస్కారం చేస్తోంది. అందుకని అంటుంది, శుద్ధమైనటువంటి 9 రకములైన మణుల చేత నిర్మింపబడిన మేడలో మెత్తని శయ్య మీద దీపముల కాంతిలో అగరు ధూపములో నిద్రపోతున్నటువంటి ఓ అత్త కూతురా నిద్రలే. ఈ పిలిచేటప్పుడు అత్త కూతురా అని పిలుస్తుంది. అంటే 9 రకములైనటువంటి శుద్ధమైన మణులంటే భగవంతుడితోటి భక్తుడు పెట్టుకునేటటువంటి అనేక రకములైన సంబంధములు. ఇవి సరే పితృపుత్ర భావనండి, లేకపోతే మీరు ఏ రకమైనటువంటి భావనలతో పిలవండి, ఇప్పుడు మళ్ళీ అన్ని భావాలేం వివరణ చెయ్యక్కర్లేదు. కానీ ఇన్ని రకాలైన భావాలంటే అసలు ఒక్క మాటలో చెప్పేశారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయన్ని నమ్ముకున్నవాడికి ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే స్నేహితుడు, ఆయనే ద్రవ్యం, ఆయనే ఆత్మ, ఆయనే రక్షకుడు, ఆయనే తనలో ఉండి కాపాడేవాడు, ఆయన ఆనందమే తన ఆనందం, అన్ని బంధాలు ఆయనతోటి. అందుకని వాళ్ళకి బాహ్యమునందు శరీరముతో అనుభవించవలసిన ఉండవు. ఎప్పుడు ఆ భగవంతుడితోటి సంబంధాన్ని ఊహించుకుని మనసులో పొంగిపోతూ ఉండిపోతారు. అందుకని 9 రకములైనటువంటి శుద్ధమైన మణులవి. శుద్ధమైన మణులంటే అందులో ఒకనాడు కూడా మలినము ప్రవేశించినవి కావు. సర్వకాలములయందు భగవంతుడితోటి పెట్టుకున్న సంబంధముతో కూడినటువంటి అనుభవముతో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో పడుకుని ఆ దీపముల మధ్యలో పడుకుందిట. ఇది ఒక చిత్రమైన విషయం. రాత్రి పడుకుంటే ఉన్న దీపమే ఆర్పేస్తాం మనం. ఆర్పేసి ఏదో చిన్న దీపం ఉంటే చాలు, అబ్బో ఇంత లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదండి అంటే కొంతమందికి ఒక చిత్రమైన అలవాటు ఉంటుంది. మాకు ఏమిటో ట్యూబ్ లైట్ వేసుకు పడుకోవడం అలవాటు అండి. నేను అలాంటి వాళ్ళతో ఒకసారి పడుకున్నాను. వాళ్ళకి ట్యూబ్ లైట్ ఉంటే కానీ నిద్ర పట్టదు. కానీ మీకు లైట్ ఉంటే ఏమైనా ఇబ్బంది అన్నారు. ఏం మీరు లైట్ వేసుకు పడుకుంటారా అంటే మాకు ట్యూబ్ లైట్ వేసుకు పడుకోవడం అలవాటు అండి అన్నారు. పాపం ఉన్నది ఒకటే గది. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టడం నాకు అలవాట్లేదు. కానీ నాకు లైట్ అలవాట్లేదు అంటే నా కోసం తీసేస్తారు. అంటే వాళ్ళు 6 పడుకోరు.
అందుకని అదే పర్వాలేదండి, నాకు ఏం లైట్ ఉందని పడుకుంటాను, ఏదో అలా అనకపోతే బాగుంటుందని అన్నాను. దానికి తోడు గంటలు కొట్టే గడియారం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. 10 అయిందని ఠాంగ్ 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 అని కొట్టేసేది. అమ్మో 10 అయిపోయింది ఇంకా కొనుక్కులేదు, పొద్దున్నేమో చాలా పనుల కోసం ఈ ఊరు వచ్చానని అటు తిరిగి ఠాంగ్ అని మళ్ళీ కొట్టి అమ్మో 10:30 అయిపోయింది అని మళ్ళీ అటు మళ్ళీ 11 సార్లు కొట్టేది. అబ్బో 11 కూడా అయిపోయింది అనుకుని ఇంతలో కుక్కల కోతలు, ఆ వచ్చినటువంటి గాడ్స్ విజిల్స్ ఇవన్నీ వినపడేవి. ఇవన్నీ హాయిగా నిద్రపోయేవాడికి బాగా రోజు అలవాట్లేనివి. ఇవన్నీ ఏమిటో కుక్క అరుపు, ఏంట్రా ఇదంతా అనుకుని 12 మాటలు ఠాంగ్ 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 అని కొట్టేసేది. అబ్బో 12 కూడా అయిపోయింది. ఇలా సుప్రభాతం కూడా వినపడిపోయిన తర్వాత భలే నిద్ర పట్టిందండి అని లేచిపోవడం. అందుకని ఏం మరి కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి ఏంటంటే, అబ్బో నేను భగవంతుడిని నమ్మిన వాడిని కదా, ఆయన వాత్సల్యం అలవాటై ఎరుపు చీరలు తీసిన కన్నులు లేనిపోని ఆత్మస్థుతి చేసుకుని ఏదో గడిపేసేయడం వేరు విషయం అనుకోండి. అందుచేత దీపాల మధ్యలో పడుకోవడం ఏంటి అంటే, దీపాల మధ్యలో పడుకోవడం అంటే 10ంటికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినా దీపం పెట్టే చేస్తాం. ఎందుకేం వెలుతురు లేదేమిటి, అంత వెలుతురుంటే ఈ దీపం ఎందుకు అలరి అంటే, దీపం పెట్టడం వెనకాతల ఉండేటటువంటి ప్రయోజనం వేరు. దీపం చీకటిని తీసేస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ, లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తీసేసేది శాస్త్రబోధ. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. దానికి రాజీ ఏం ఉండదు. అయ్యో పాపం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే ఆయనకి బలహీనతలు ఉన్నాయని ఏమైనా అనుకుంటారేమో, అందుకని ఈయన దగ్గర చెప్పేటప్పుడు కొంచెం మార్చేద్దాం అని అలా ఏం మారదు. శాసించి చెప్పేస్తుంది ఉన్నది ఉన్నట్టు. అలా చెప్తుంది కాబట్టి దానికి శాస్త్రం అని పేరు. ఆ శాస్త్రమును విశ్వాసముతో తెలుసుకుంటే, దానికి గురువుల యొక్క బోధ కూడా తోడైతే లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది. అదిగో అటువంటి జ్ఞాననిష్టలో పడుకుంది. అందుకని చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరు ధూపాన్ని పీలుస్తూ పడుకుందిట. ఇక్కడట పైకి పొగ కనపట్టలేదుట, కానీ వాసన తెలుస్తోందిట. అది పొగలేని వాసన ఏమిటి అంటే, అక్కడ దీపమే వాసనని కూడా ఇస్తోందిట. దీపము వాసనిస్తుందా అంటే ఎంత చిత్రమైన మాట వాడారంటే, దీపము కేవలము ఆ శాస్త్రము వలన ఆచార్యుల వలన వినడం వలన కలిగినటువంటి జ్ఞానముగా మిగిలిపోవడం కాదు, అనుష్ఠాన పర్యంతం ఉండాలి. అంటే ఆ నేర్చుకున్నది పాటించడంలో కూడా ఉపయోగపడాలి. ఇది లేని అడిగింది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. ఒరే, నీకున్న ఒకే ఒక ప్రమాదం ఏమిటో తెలుసా? నీకు వేదాలు తెలుసు, నీకు ఉపనిషత్తులు తెలుసు, నీకు సకల శాస్త్రములు తెలుసు, నువ్వు సంధ్యావందనం చేస్తావు, పూజలు చేస్తావు, అన్నీ చేస్తావు. నీకు కొత్తగా చెప్పేవి ఏవి అక్కర్లేదు. అసలు మీ ఊళ్ళో చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ చెప్పినా నువ్వు వినవా? ఎక్కడ బుద్ధి ఆచారవర్జిత. నీకు బుద్ధి ఉంది, నువ్వన్నీ తెలుసుకున్నావు, కానీ ఆచారంలో పాటించవు. వీడికి అక్కడే పడుకున్నాడు. వీడు పడుకున్న బయటే ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. ఏమిటో తెలుసా అండి? అది పుష్పక విమానంలో వర్ణించారు వాల్మీకి మహర్షి. నియుజ్యమానా సుగజా సుహస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. అక్కడ 2 ఏనుగులు బంగారు పాత్రలను పట్టుకుని పద్మకింజల్కములను వర్షిస్తున్నాయి లక్ష్మీదేవి మీద. ఆవిడ తామర పువ్వులో కూర్చునుంది. అటువంటి లక్ష్మీదేవి బయట ఉంది. వాడు ఆవిడికి నమస్కారం చేస్తాడు రోజు. ఆవిడే మనం శ్రీ సూక్తంలో చెప్తాం, లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని. అటువంటి స్వరూపంతో అక్కడ లక్ష్మీదేవి ఉంది. ఆవిడికి నమస్కారం చేస్తాడు. ఆ లక్ష్మీ స్వరూపమే వేరొకరి ఇల్లాలని వాడు నమ్మడం. ఇది తెలుసుకున్న దాని పట్ల ఆచారం లేకపోవడం. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే, దేవతలకు ఆవిడ చూపించింది తను ఎక్కడుంటుందో. ఓసారి దేవతలందరూ ఆవిడికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేసి అక్క వైకుంఠంలో ఉన్నదే లక్ష్మీదేవి అనుకుని నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ అజ్ఞానం పోగొట్టడానికి ఆవిడ తాను ఎక్కడుంటుందో చూపించింది. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మి స్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరి త్వంచ బృందావనే కృష్ణ ప్రాణాధికం దేవి అని ఆవిడ అక్కడ మొదలుపెట్టి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ఆవిడ ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలి రూపంలో కూడా ఆవిడే ఉంది. ఉన్నప్పుడు రామచంద్రమూర్తి భార్య పరుడి భార్య లక్ష్మీ స్వరూపం కాదా? ఇక్కడ లక్ష్మీదేవికి నమస్కారం, అక్కడ ఆవిడ్ని చూడకూడని చూపు. ఇది బుద్ధి ఆచారవర్జిత.
తను తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని అనుష్ఠానంలో పెట్టడం వేరు. ఈ రెండు కలిస్తేనే వాడు సరి అయినటువంటి మార్గములో వెడుతున్నవాడు.